హాయ్ అండి, ఈరోజు ఆనపకాయతోని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. అది మా స్టైల్లోని. ఒక చిన్న సైజు ఈ సైజు ఆనపకాయ తీసుకున్నాను. కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అది తురుముకుంటాను. మిక్సీలో వేసుకుంటే తురుములా వచ్చేస్తుంది కదా. ఒక అరకప్పు పెసరపప్పు అండి. ఉప్పు కారమును మనకి రుచికి తగినట్టుగా 3 ఉల్లిపాయలు తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కరివేపాకు మన పోపుకి తగినట్టు, పసుపు చిటికెట చాలు, 3 ఎండుమిరపకాయలు, 1 స్పూను ఆవాలు మినపప్పు 1 స్పూన్ సరిపోతాయి, జీలకర్ర 1/2 స్పూను, 8 ఎల్లుల్లిపాయ రెబ్బలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు, ఆనపకాయ, పచ్చిమిరపకాయలు నేను కోసుకొని కొబ్బరి ముక్కని ఈ ముక్కల్ని నేను మిక్సీలోనే తురుములాగా చేసుకొని మీకు చూపిస్తాను. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు ఇలా చెదగొట్టుకొని ఆయిల్ మరుగుతున్నప్పుడు అప్పుడు వేసుకున్నాం. కొంచెం ఇలా వేగిన తర్వాత పోపులు కూడా వేసుకున్నాం. పెసరపప్పు కడిగేసి నానబెట్టలేదండి, ఇప్పుడే జస్ట్ కడిగాను. ఆ పప్పుని కూడా దీంట్లో వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కోసుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు కూడా ఇలాగే పొడుగ్గా కోసుకోవాలి. ఇవి కూడా నూనెలో వేపేసుకుందాం. కొంచెం మగ్గాక ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడే ఉప్పు, పసుపు వేసుకుందాం. మనం రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలతో పాటు ఇవి కూడా మగ్గుతాయి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకున్నాం. నేను చిన్న సైజు ఆనపకాయ తీసుకున్నానండి. అది ఇలాగా ఇదండి బాగా కలిపేసుకున్నాం కదా. మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకున్నాం. అంతలోకి ఈ కొబ్బరి ముక్కల్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, మనం దీన్ని నిండగా వేసాము, ఎలా మగ్గిపోయాయో తొందరగా మగ్గిపోద్ది ఆనపకాయ. మధ్యలో ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. తీసుకున్నది లేకదు కదా, దానివల్ల బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, తురుములా చేసుకున్నాము. ఇది కూడా వేసేద్దాం. ఇది ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోద్ది అనమాట అండి. ఇప్పుడే కొబ్బరి తురుము వేసాం కదా. ఇదిగండి ఆనపకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.